హలో గాయ్స్. సో ఫైనలీ ఆఫ్టర్ 2 days నేను రూమ్ నుంచి బయటకు వచ్చా బికాజ్ నాకు ఆల్మోస్ట్ టెంపరేచర్స్ -10, దట్ ఈస్ లైక్ -10 -12లోకి వెళ్తున్నాయి. సో డేర్ చేయలేదు బయటకు రావడానికి. ఫైనలీ ఓ 2 days తర్వాత అయితే బయటకు వచ్చాం. యాజ్ యూ కెన్ సీ మొత్తం నా 4 sides రాకీ మౌంటైన్స్ అయితే ఉంటాయి. ఫుల్ స్నో ఉంటుంది. అక్కడ కూడా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఆల్ 4 sides మౌంటైన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెయ్యబోయే ధూళ పని ఏంటంటే, సో ఈ పాండ్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాండ్ ఫ్రీజ్ అయిపోయింది. మీకు అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో రిక్కీ చెప్పాడు దాని మీద నడవచ్చు అని చెప్పి. సో నేనైతే ఇప్పుడు అది ట్రై చేయబోతున్నా. సో లెట్స్ సీ ఆ పాండ్ నిజంగా ఫ్రీజ్ అయిందా, రిక్కీ నాకు అబద్ధం చెప్పాడా. మన ధూళ పనులకి మనం క్వీన్ కాబట్టి చూద్దాం అసలు ఏమైందో. నేనైతే కెమెరా ఇక్కడ పెట్టి వెళ్తా అనమాట. ఓ మై గాడ్, చలి అయితే వాసిపోతుంది. బట్ స్టిల్ నాకైతే నమ్మకం లేదు మొత్తం ఫుల్ ఫ్రీజ్ అయిపోయిందని చెప్పి. లెట్స్ టెస్ట్ ఇట్. ఓ మై గాడ్ నేనైతే అది మొత్తం ఫ్రీజ్ అవ్వలేదు. నేను కాలు ఇట్లా పెట్టంగానే కిందకి దిగిపోయి క్రాక్స్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్తే లోపలికి పడతానని చెప్పి కొంచెం అక్కడక్కడే చూస్తున్నా. సో ఇదైతే టోటల్గా ఫ్రీజ్ అవ్వలేదు. మేబీ రిక్కీ వెళ్ళినప్పుడు బాగా ఫ్రీజ్ అయిందేమో. కొంచెం ఇప్పుడు అన్ఫ్రీజ్ అయ్యి క్రాక్స్ వచ్చేస్తుంది నుంచుంటే. ఫైనలీ ఓ మై గాడ్, అదైతే ఫ్రీజ్ అవ్వలేదు. నేను ఆల్మోస్ట్ పడిపోయాను. అంటే లైక్ మొత్తం ఐస్ అయితే కట్టేసింది. బట్ స్టిల్ అది కొంచెం స్టెప్ చేస్తుంటే ఇట్లా మన స్టెప్స్ వేస్తుంటే కర్ అని సౌండ్ వస్తుంది కదా, ఐస్ బ్రేక్ అవుతున్నట్టు అట్లా వస్తుంది. నాకు భయం వేసి వచ్చేసాను. బట్ నిజంగా కొంచెం స్పీడ్గా నడుచుంటే ఆబ్వియస్లీ కింద పడేదాన్ని. క్రేజీ థింగ్స్.